ఆలోచనకు ఆకారాన్ని అక్షరాన్ని ప్రయాసపడినటువంటి పెద్దలు, సంఘ నాయకులు, కమిటీ సభ్యులు వారందరికీ కూడా నేను అభినందనలు. ఎక్కడున్నా సరే మీ అందరికీ అభినందనలు, ఆశీర్వాదాలు. మీ ఆశ కలిగినటువంటి ప్రాణంను యెహోవా తృప్తిపరచును అన్న చందంలో మీరు చేసినటువంటి ప్రయాసం, ప్రయత్నం సంపూర్ణంగా అభినందనీయమని జ్ఞాపకం చేస్తూ, త్రియేక దేవుని యొక్క రాక పర్యంతం వరకు మన బిడ్డలను ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రబోధాలను పెంచవలసినటువంటి గురుతరమైన బాధ్యత ఉందని మరొకసారి పునరుటంకిస్తూ మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. ఆల్సో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అండ్ కంగ్రాచులేట్ శాస్త్రి. లేవు ఒకసారి శాస్త్రి అయ్యారు చప్పట్లు కొట్టండి. ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాలలో అద్భుతమైనటువంటి వేదాంతం మరి పరిపూర్ణం చేసి, శాస్త్రి కాలేజీలో జాయిన్ అయినప్పుడు హీ వాజ్ వన్ ఆఫ్ ది యంగెస్ట్. అంటే చాలా చిన్నోడు, చాలా అంటే చాలా చిన్నోడు. హైదరాబాద్లో ఆ కాలేజీలోకి ప్రవేశం తీసుకున్నప్పుడు నేను శాస్త్రిని చూసి అనుకున్న, ఓయమ్మో 4 ఏళ్ళు చదువుతాడా, మధ్యలోకి వెళ్ళి వారిపోతాడా అనుకున్నా. ఒక వైపేమో అమాయకత్వం, మరొక వైపేమో చిన్నతనం. ఈ రెండింటి మధ్యలో వేదాంతంలో ఉన్నటువంటి రంగడించి తలనెరిసినటువంటి పండితుల మధ్యలో, వయసు నెరిసినటువంటి అనుభవజ్ఞులైనటువంటి సేవకుల మధ్యలో చిన్న పిల్లవాడిగా తన యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టి, కొత్తగా వచ్చినప్పుడు ప్రతి వారం ఇంటికి వస్తా అంటుండే. ఏది డిడి గారు, ఏది వాళ్ళ డాడీతో నాకు ఫోన్ చేపిస్తుండే. ఎందుకంటే నేను వాడను, పర్మిషన్ ఇవ్వాలి, సంతకం పెడితేనే ఇంటికి వస్తుండే, లేకపోతే రాడు. నేను అంటుంటే, శాస్త్రి ఇది ఏమి లెక్క, పొద్దుగాల నీకు పెళ్ళైందా అని అడిగిన. సార్ నాకు పెళ్లి కాలేదు సార్ అన్నాడు. పెళ్లి కాకముందే ఇంతగానో ఇంటికి ఒత్తికే, పెళ్ళైనాక ఓ అమ్మో. వాళ్ళ డాడీకి నేను ఫోన్ చేసి, ఇంతట్లో పెళ్లి చేయకండి అయ్యా శాస్త్రికి. 4 సంవత్సరాలు ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాలలో గొప్ప వేదాంత విద్యను అభ్యసించి అందరి తలలో నాలుకగా మెదిలినటువంటి సేవకుడు శాస్త్రి. ఇంతింతై వటుడింతై అన్న చందంలో అందరి మన్ననలను పొందినాడు. ఫ్యాకల్టీ మన్ననను పొందినాడు, ప్రిన్సిపల్ గారి మన్ననలను పొందినాడు, బీడీ చేసేవారి మన్ననలను పొందినాడు, ఎంటీహెచ్ చేసేవారి మన్ననలను పొందినాడు. శాస్త్రి గారు లేకుండా ఏసీటీసీ కళాశాలలో 4 సంవత్సరాలలో 54x4 లెక్కేయండి. లెక్కల్లో చాలా స్ట్రాంగ్ అని చెప్పిండే శాస్త్రి నాకు. 54x4 ఎంత? 216. 216 ఆదివారాలలో శాస్త్రి గారు లేకుండా ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాలలో ఒక్క ఆరాధన కూడా జరగలేదు. చప్పట్లు కొట్టే. వారు కీబోర్డు మీద కూర్చోవాల్సిందే, అప్పుడు ఆరాధనకు పైనుంచి భగవంతుడు కిందికి దిగవలసిందే. అంత గొప్ప సేవకుడు శాస్త్రి. మరి అటువంటి సేవకును పొందినటువంటి కేజీపాలెంలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ చర్చ్ పెద్దలందరినీ కూడా యు హ్యావ్ మేడ్ వెరీ రైట్ చాయిస్. చాలా చక్కని తీర్మానాన్ని మీరు చేసినారని మిమ్మల్ని అభినందిస్తూ, మరి శాస్త్రి గారు మరి హీఈస్ ఆల్సో డూయింగ్ హిస్ బీడీ. మేబీ ఇన్ అనదర్ 1 or 2 years he will be completing even his BD. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి సేవకును విడిచిపెట్టుకోకుండా సంఘం యొక్క సంక్షేమం కొరకు సదా ప్రయాసపడి ప్రయత్నించేటువంటి బిడ్డలుగా ఉండాలని అభినందిస్తూ, ప్రార్థిస్తూ, అర్థిస్తూ, మీ అందరికీ నేను ఆశీర్వదిస్తూ, మరి వీరిని కన్నటువంటి తల్లిదండ్రులను కూడా నేను మనసా వాచా కర్మేణ అభినందించాలి. మొత్తం కుటుంబం అంతా సంగీత కుటుంబమే. మరి అమ్మగారు హ్యాస్ కంప్లీటెడ్ అవర్ మాస్టర్స్ ఇన్ మ్యూజిక్. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. అన్న థ్యాంక్ యూ. మీరు వేదాంతాన్ని కూడా రంగడించేసేసారు. ఒక్క క్షణంలో మొత్తం వేదాలను వినిపించినారు. మరి అటువంటి కుటుంబం అంతా కూడా కలిసి కేజీపాలెంలో సేవ చేయడం నిజంగా దేవుడిచ్చినటువంటి వరం, దేవుడిచ్చినటువంటి ఒక కృప. ఇటు కృపను కాపాడుకున్నటువంటి వారు నరుడు లేదా నారి ధన్యుడు. కనుక శాస్త్రి గారిని పూర్ణంగా అభినందిస్తూ, మంచి భవిష్యత్తు భగవంతుడు బంగారు భవితను ప్రసాదించాలని మరి కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి.